నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి వార్షిక మహోత్సవాలు బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బొడ్డుపల్లి శ్రీనివాస శర్మ తెలిపారు. విశిష్ట పూజల్లో భాగంగా 3 రోజులు అమ్మవారికి పల్లకి సేవ, కుంకుమార్చనలు, అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం గ్రూపు నృత్యాలు, దైవ పారాయణాలు, భక్తి ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలు, స్థానిక నేత కోడూరు చిన్నబాబిరెడ్డి దంపతుల తోడ్పాటుతో ఆలయంలో భక్తులకు కావలసిన సదుపాయాలతో పాటు ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. భక్తులు ఉండేందుకు వీలుగా గదుల నిర్మాణం, త్రాగునీటి వసతులు, ఇతర సదుపాయాలు కల్పించడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం భక్తుల్లో మెండుగా ఉండడం విశేషం. జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం వరిగొండ గ్రామం. ఈరోజు మా అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు ప్రారంభమైనవి. ఉదయాన్నే గణపతి పూజ, పుణ్య ఆవాచన, అమ్మవారి యొక్క సహస్రనామార్చనతో ఉభయకర్తలకు పూజ చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పూజారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం మహానివేదన సమయంలో సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ, ఊరుకొండ గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం రావులవారి కండ్రిక గ్రామోత్సవం, రావులవారి కండ్రిక గ్రామ ప్రజలు వస్తారు, వారికి ఉభయకర్తల పూజ, అలాగే సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ, ఆ తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అమ్మవారి దగ్గర లలితా సహస్రం పారాయణ జరుగుతుంది, భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. అట్లాగే రేపు అమ్మవారికి సాయంత్రం పల్లకి సేవ జరిగి ఆ తర్వాత రావులవారి కండ్రిక గ్రామోత్సవం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం అమ్మవారికి ఉదయాన్నే 9:30 గంటలకు లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం కూడా అమ్మవారికి పల్లకి సేవ జరిపి వరిగొండ గమలపాలెంలో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా అందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపాకటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.